మా ఇంటి పక్కకుండా ఒక చిన్న బుజ్జి మస్తు బాధపడుకుంటూ ఇట్లా కూర్చున్నది. అరే ఏమైందిరా గట్లున్నావని నేనే అడిగిన. ఏం లేదక్క, ఇలా గాంధీ తాత పుట్టినరోజు కదా అన్నది. అవును అన్నా. మరెందుకు అక్క, బడికి సెలవు ఉన్న రోజే తాత బర్త్డే రావాలనా? మాకు మంచిగా సెలవు దొరికేది అని పడ్డది. ఇక వాళ్ళ అన్నగాడు, ఏంద్రా నువ్వెందుకు అట్లున్నావంటే, ఇలా చికెన్ కూర తినాలి ఉండాలక్క, ఏం చేస్తాం మరి దుకాణాలు బంద్ ఉన్నాయట కదా అని అన్నాడు. ఓరు నాయనో, అప్పుడు అనిపించింది, రే మీ నాయనకు కూడా బాధ ఉండొచ్చురా మందు దుకాణాలు కూడా తెరవనందుకు. కానీ ఏం చేస్తాముల్లా, గాంధీ తాత పుట్టినరోజు అంటే సెలవు రోజని, సుక్క ముక్క దొరకని రోజనే గుర్తుపెట్టుకుంటుండ్రు. ఇక కొంత మంచి జరిగింది ఏదంటే ఇగొగ్గిది. 6 రోజులు గాంధీ తాత బర్త్డే అయితే బాగుండు, దేశం జల్దిన తేటగావు. అయితారం తాత పుట్టినరోజు, అట్లనే స్వచ్ఛ భారత్ కార్యం పెట్టిన రోజు. ఇగేమున్నది, లీడర్లకు సెలబ్రిటీలకు మళ్ళా దేశం యాదికొచ్చింది. నెత్తికి టోపీ, మూతికి బట్ట, చేతికి తొడుగు, కాళ్ళకు బూట్లేసుకొని మురికిలకు దిగిండ్రు. ఒక్క తాన్నే గంత మంది ఊడ్చేంత శక్తి ఉండొచ్చునా? ఆ ఆటగాళ్ళు కూడా చెక్కిడిచి పెట్టి శెత్తు ఊడ్చే కట్టె పట్టిండ్రు. స్వచ్ఛ భారత్ కార్యం పోటువల ప్రోగ్రామ్ అని తెలియక గీ తెల్ల దొర మురికి కుప్పలల్లా మస్తు తన్లాడిండు. రామ్దేవ్ సాముల వారొచ్చి తీసేస్తారని గీ బొంతను అట్లనే దాచిపెట్టినట్టున్నారు. ప్రతిరోజు మురికి వేసి గంగమ్మ తల్లిని శుద్ధి చేసిండ్రు ఒక్క దినం. సెలవు దినం కాకుంటే ఇంకెంతమంది సెలబ్రిటీలు వచ్చి పోటువలు దిగిపోదురో. లేకుంటే ఎందుల్లా ఏడాది ఒక్కనాడు పొరక పడితే అయిపోతుందా? ఇట్లా ఎన్ని ఏడాదులు చేస్తే మురికి లేని దేశం కావాలి?